కాసేపట్లో కూటమి సర్కార్ మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో కొత్త పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొననున్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. వీరంతా కూడా ఆటోలో అక్కడికి చేరుకున్నారు. మన టెంటివ్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ సైతం ఆటోలోనే వారు ప్రయాణించి అక్కడ స్టేడియం వరకు వారు చేరుకున్నారు. ఏపీలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. ఆటో డ్రైవర్ సేవలు అనే సరికొత్త పథకానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఇవాళ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయాన్ని అంటే ఈ పథకం ద్వారా అందించబోతున్నారు. దీని ద్వారా ఎంతో మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. అయితే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు వినూత్నంగా ఆటోలోనే ప్రయాణించి స్టేడియం వద్దకు చేరుకున్నారు. మన ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్, ఇటు చంద్రబాబు సైతం ఆటోలోనే వారు ప్రయాణించి అక్కడ సభాస్థలి వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వారంతా అక్కడికి చేరుకున్నారు. ఈ పథకం ద్వారా 2,90,000 మందికి లబ్ధి చేకూరనుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో మొత్తం 436 కోట్లు జమ చేయనుంది కూటమి సర్కార్. అంటే మహిళలకు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇటు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు మేము తీవ్రంగా నష్టపోతున్నాం, మమ్మల్ని ఆదుకోవాలని వారు కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించింది. ఉండవల్లి నుంచి ఆయన ఇటు సీఎం చంద్రబాబు సైతం ఆటోలోనే ప్రయాణించి ఆయన కూడా అంటే ఆటో డ్రైవర్ వేసుకునే ఆ దుస్తులు కూడా ఆయన ధరించి అక్కడికి చేరుకున్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు మొత్తంగా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంటే మనం గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి దాంట్లో కూడా మనం గ్రీవెన్స్ మనం తీసుకున్నప్పుడు సుమారు 12,330 మంది గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో మనం వెరిఫై చేసిన తర్వాత 7,492 మందిని మనం ఎలిజిబుల్గా మనం నిర్ణయించి వాళ్ళకు కూడా ఇదే టైంలో వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందచేయబడుతోంది. తప్పకుండా తమరిచ్చిన ఆదేశాల ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సదుపాయం అందేటట్లు చేస్తాము. సో ఈ సందర్భంగా విచ్చేసిన అందరినీ కూడా మరొకసారిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాల్సిందిగా ధన్యవాదాలు సార్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్మికులకు, మహిళలకు, రైతులకు, యువకులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత లభిస్తున్నది మనకు తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు గతంలో ఆటో డ్రైవర్లు అంటే చాలా చులకనగా చూసేవాళ్ళు. ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోవడం కానీ వాళ్ళ గోడు వింటం కానీ అనేది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు. కానీ చంద్రన్న పరిపాలన వచ్చినాకే ఇవాళ ఆటో డ్రైవర్ అన్నకి ఒక గుర్తింపు, ఒక మర్యాద దక్కిందనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున ఆటో నేస్తం, ఆటో డ్రైవర్ల నేస్తమని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మిగిలినటువంటి మంత్రివర్యులు, నా తోటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో
మాకనేని బసవపున్నయ్య స్టేడియంకి వచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకోవటంలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల మాధవ్ గారు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి అనేకమైన సహాయాలంతా ఉన్నాయి. ఈ రోజున సమస్యల్ని అధిగమించి, కష్టాల్ని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు, పేదల్ని పట్టించుకోరు, అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ పార్టీల్ని, ఏమైంది ఇవాళ? సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో ఇదే రాజకీయ పార్టీలు అమ్మఒడి అని 2019లో భార్య భర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని. అధికారంలోకి వచ్చినాక అర్ధవడి చేసి ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి అని చెప్పి తల్లికి ఉసురు తగిలే విధంగా చేశారు. కానీ మేము 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పాం, తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి తల్లిని ఆదుకుంటామని చెప్పాం, మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. నిజమో కాదో ఆలోచన చేసి చెప్పని చెప్తా ఉన్నా. 200 రూపాయలు ఉండేది 2014లో